శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 21వ సర్గము. సీత రావణునకు హితవు పలుకుట, అతనిని శ్రీరాముని ముందు కొరగాని వానినిగా చేసి మాట్లాడుట. తస్యత్తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః ఆర్తా దీనస్వరాదీన ప్రత్యువాచ శనైర్వచః. భయంకరముగానున్న రాక్షసుని పలుకులను విని దీనురాలైన ఆ సీతాదేవి దీనస్వరముతో ఆర్తితో నెమ్మదిగా ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చెను. దుఃఖార్త రుదతి సీత వేపమానా తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః. నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్ అకార్యం న మయా కార్యం ఏకపత్న్యా విగర్హితం. కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా. ఏవముక్త్వా తు వైదేహీ రావణం తం యశస్విని రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్. నాహ మౌపయికీ భార్య పరభార్య సతీ తవ. సాధుధర్మమవేక్షస్వ సాధు సాధువ్రతం చర. యథా తవ తథాన్యేషాం దారారక్షా నిశాచర. ఆత్మానముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. సుందరాంగి అయిన సీతాదేవి దుఃఖార్తయే ఏడ్చుచుండెను. వణుకుచూ జాలిగొల్పు స్థితిలో ఆ సాధ్వి తృణమునే బ్రహ్మాస్త్రముగా చేసి కాకాసునిపై ప్రయోగించిన తన పతినే ధ్యానించుచు గడ్డి పరకను అడ్డుగా నుంచుకొని ఆ స్మేరముఖి ఇట్లు పలికెను. నీ మనస్సును నా మీద నుండి తొలగించి నీ కాంతలపైకి మరల్చుము. పాపకర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లు నీవు నన్ను ఆశించుట తగదు. నేను ఉత్తమమైన జనకుని వంశమున పుట్టినదానను, పవిత్రమైన రఘువంశమున మెట్టినదానను, ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుని భార్యను, పతివ్రతను. నీచమైన ఇట్టి అకృత్యము నా వలన కానే కాదు అనుచు ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణుని ఎడ నిర్లక్ష్యముతో అతనిని లెక్కసేయక ఇట్లు వచింపసాగెను. నేను పతివ్రతను, శ్రీరామచంద్రుని భార్యను, నీకు భార్యను కాజాలను.
చక్కని ధర్మదృష్టిని కలిగి ఉండుము. సత్పురుషుల నియమ జీవన విధానమును చక్కగా పాటింపుము. ఓ నిశాచర, నీ భార్యల వలనే ఇతర సతులు కూడా రక్షింపదగిన వారిని గ్రహించుచు నీకు నిన్నే ఉపమానముగా చేసుకొని నీ భార్యలతో రమింపుము. అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ పరాభవం. తన భార్యలయందు సంతృప్తి పడక చపల స్వభావముతో ఇంద్రియ చాంచల్యము గల నికృష్టుని పరవనితలు పరాభవము పాలు చేసెదరు. ఇహ సంతో న వా సంతి సతో వా నానువర్తసే తదా హి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత వచో మిథ్యా ప్రణీతాత్మ పద్యముక్తం విచక్షణై రాక్షసానామా భావాయ త్వంవాన ప్రతిపద్యసే. ఈ దేశములో సత్పురుషులే లేరా? ఉన్నచో నీవు వారిని అనుసరించుట లేదు కాబోలు. నీ బుద్ధి పెడదారి పట్టుట వలననే నీవు సదాచారమునకు దూరమైతివి. నీవు వ్యర్థముగా ప్రణయ ప్రలాపములను కావించుచున్నావు. సత్పురుషులు సదుపదేశములను ఇచ్చినను రాక్షసులకు పోగాలము దాపురించినందున వక్రమార్గము పట్టిన నీకు ఆ హితవచనములు చెవికెక్కుట లేదు. అకృతాత్మ నమాసాద్య నమనయే రథం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాని నగరాని చ తధేయం త్వాం సమాసాద్య లంకా రత్నౌఘ సంకుల అపరాధాత్ తవైకస్య నచ్చిరాద్వినశిష్యతి. అవినీతిపరుడును జితేంద్రియుడు కానివాడును అయిన రాజు పాలనలోని నగరములు రాష్ట్రములు ఎంతగా సస్య సమృద్ధములైనను అవి పూర్తిగా నశించియే తీరును. అట్లే సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంకకు నీవు రాజగుట వలన నీ ఒక్కని అపరాధ కారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును. స్వకృతై హన్యమానస్య రావణ దీర్ఘదర్శినః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణః. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిష్ట్యై తద్వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇత్యేవ హర్షితాః. ఓ రావణ, దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా చావు దెబ్బలకు లోనగును. అప్పుడు అతనిని చూచి ఎల్లరూ సంతోషింతురు. పాపివైన నీవును నశించినప్పుడు నీ వలన ఇడుముల పాలైన వారు మంచియే జరిగినది, ఈ దుష్టునకు ఇట్టి దురవస్థ పట్టవలసినదే అని అనుకొనుచు మిక్కిలి సంబరపడుదురు. సఖ్యా లోభయితుం నాహం ఐశ్వర్యేన ధనేన వా అనన్యా రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయధ. ఎట్టి ధనాశలకు గాని ఐశ్వర్యాది ప్రలోభములకు గాని నేను లొంగెడి దానను గాను. సూర్యుని నుండి కాంతి వేరుగానట్లు శ్రీరాముని నుండి నేను వేరుగాను. ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్. జగన్నాథుడైన శ్రీరాముని భుజము గౌరవాదరములకు పాత్రమైనది. అట్టి భుజమును తలగడగా చేసుకొనినట్టి నేను ధన్యాత్మురాలను. ఇప్పుడు ఎవరో మరి ఒకరి భుజమును ఏ విధముగా ఆశ్రయింతును? అహమౌపైకీ భార్య తస్యైవ వసుధాపతే వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః. వేద వ్రత స్నాతకోత్సవమును ముగించుకున్న వాడై అనగా నియమములను పాటించుచు వేదాధ్యయను ముగించుకున్న వాడై ఆత్మజ్ఞాని అయిన బ్రాహ్మణునకు వేద విద్యా సంపద వలె నేను అయోధ్యపతి శ్రీరామునకు మాత్రమే భార్యగా తగినదానను. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసి తయా సార్ధం కరేన్వేవ గజాధిపం. ఓ సాధు రావణ, వనములో సంచరించు ఆడు ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖార్తనైన నన్ను శ్రీరామునితో చేర్చుము. ఒక దుర్మార్గునికి సైతము హితవచనములు చెప్పుచున్నప్పుడు మంచిగా సంబోధించినచో అవి అతనికి చెవికి ఎక్కవచ్చును అను బుద్ధితో ఓ సాధు రావణ అని సంబోధించి ఉండవచ్చును. రావణుడు పంచవటి కడకు సాధువేషములో వచ్చెను, అందులకై అట్లు సంబోధించునో ఏమో. మిత్రమౌపైకం కర్తుం రామః స్థానం పరీప్సత వధం చానిచ్చతా ఘోరం త్వయాసౌ పురుషర్షభః విదితస్స ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. ఓ రావణ, నీవు దుర్మరణము పాలు కాకుండా నీ రాజ్యాధికారమును సుస్థిరముగా నిలుపుకొన కోరుకొనుచున్నచో మహాపురుషుడైన శ్రీరాముడితో సఖ్యము చేయుటయే యుక్తము. శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడుగా శరణాగత వత్సలుడుగా మిక్కిలి వాసికెక్కినవాడు. నీవు బ్రతికియుండ దలచినచో ఆయనతో మైత్రిని నెరపటయే క్షేమము. ప్రసాదయస్వత్వం చైనం శరణాగతవత్సలం మాం చాస్మై ప్రయతో భూత్వా నిర్యాత ఇతుమర్హసి. శరణు గోరిన వాణ్ణి
అనుగ్రహించుటట్టు ఆ స్వామిని నీవు ప్రసన్నుని చేసుకొనుము. నీవు జితేంద్రియుడవై నిర్మల మనస్సుతో నన్ను ఆయనకు అప్పగించుము. ఏవం హి తే భవేత్ స్వస్తి సంప్రదాయ రఘూత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. ఓ రావణ, నేను నుడివిన రీతిగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించినచో నీకు మేలు కలుగును, లేనిచో నీకు మరణము తప్పదు. వర్జయేద్వజ్రముత్సృష్టం వర్జయేదంతకశ్చిరం త్వద్విధం తు న సంక్రుద్ధో లోకనాథస్స రాఘవ. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమునైనను నిన్ను ఏమీయూ చేయజాలక వదిలిపెట్టవచ్చును. యముడు సైతము నిన్ను చాలా కాలము వరకు విడిచిపెట్టవచ్చును. కానీ జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఆగ్రహించినచో నీ వంటి వాణిని చంపుట తథ్యము. రామస్య ధనుషశబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోష మసనేరివా. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము యొక్క భయంకర ధ్వని వలె భూమి ఆకాశములను దద్దరిల్లజేయు శ్రీరాముని ధనుష్టంకారమును నీవు త్వరలోనే వినగలవు. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్యా ఇవోరగాః ఇషవో నిపతిష్యంతి రామలక్ష్మణ లక్షణాః. మంచి కనుపులు గలవియు బుసలు కొట్టుచున్న మహాసర్పముల వలె నిప్పులు గ్రక్కుచున్నవియు రామలక్ష్మణ నామాంకితములైన దివ్యములైన బాణములు శీఘ్రముగా ఈ లంకానగరముపై పడగలవు. రక్షాంసి పరినిఘ్నంతః పుర్యామస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాససః. రామలక్ష్మణుల రెక్కల బాణముల పరంపరలు ఈ నగరమునందంతటను పడుచు రాక్షసులను తునుమాడగలవు. రవ్వంతయు చోటు లేకుండా అవి లంకను కప్పివేయగలవు. రాక్షసేంద్ర మహాసర్పాన్ స రామ గరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇవోరగాన్. మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడనడి గరుత్మంతుడు రాక్షసులనడి సర్పములను వైనతేయుడు నాగులను వలె వేగముగా నిర్మూలింపగలడు. అపనేష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమః అసురేభ్య శ్రియం దీప్తాం విష్ణుస్త్రిభిరవక్రమై. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై 3 అడుగుల చేత అసురుల నుండి మహైశ్వర్యములను హరించివేసినట్లు శత్రు సంహారకుడైన నా భర్త నన్ను నీ నుండి శీఘ్రముగా తీసుకొని పోగలడు. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలే అశక్తేన త్వయా రక్షః కృతమేత దశాదు వై. ఓ రావణ, కరదోషణాది రాక్షస బలములు 14,000 మంది శ్రీరాముని చేతిలో దండకారణ్యమున మట్టి గరిచినవి. వారందరూ హతులగుటచే జనస్థానమున నీ అధికారము కోల్పోయితివి, అనగా నీ సేనా శిబిరములలో ఒకటి కూలిపోయినది. అంతేగాక రణరంగమున రాముని ఎదిరించి యుద్ధము చేయుటకు చేతగాక నీవు ఈ దొంగ పని చేసితివి. ఆశ్రమం తు తయోశూన్యం ప్రవిశ్య నరసింహయో గోచరం గతయోర్భ్రాత్రో అపనీతా త్వయాధమా. ఓ నీచుడా, సింహ పరాక్రములైన రామలక్ష్మణులు బయటికి వెళ్ళుట చూచి వారు లేనప్పుడు ఆశ్రమములో ప్రవేశించి నన్ను అపహరించుకొని వచ్చితివి. నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా సఖ్యం సందర్శనే స్థాతుం సునా శార్దూలయోరివ. పెద్ద పులుల జాడలను పసిగట్టి కుక్క అతట నిలవజాలనట్లు నీ రామలక్ష్మణుల వాసన తగిలినను నీవు తట్టుకొనజాలవు. ఇక వారి ఎదుట ఎట్లు నిలవగలవు? తస్యతే విగ్రహే తాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్రస్యేవేంద్ర బాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ. దేవేంద్రుని 2 బాహువులను వృత్రాసురుని ఒంటి చేయి ఎదుర్కొనేనట్లు రామలక్ష్మణులతో నీకు యుద్ధమే సంభవించినచో నీవు వారిని జయించుట కల్లా. క్షిప్రం తవసనాథో మే రామ సౌమిత్రిణా సహా యోయమల్పమివాదిత్య ప్రాణానాదాస్యతే శరై. సూర్యభగవానుడు తన కిరణములచే చిన్న మడుగులోని జలములను శుష్కింపజేసినట్లు నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడై తన బాణములతో నీ ప్రాణములను తీయగలడు. గిరిం కుబేరస్య గతోపధాయ వా సభాంగతో వా వరుణస్య రాజ్ఞః అసంశయం దాశరథేర్న మోక్షసే మహాద్రుమః కాలహతో శనేరివా. నీకు ఆయువు మూడినది. ఎంతటి మహావృక్షమైనను పిడుగుపాటు నుండి తప్పించుకొనజాలనట్లు కైలాసగిరికి పరుగులు తీసినను, కుబేరుని అలకాపురికి చేరినను, వరుణదేవుని సభను ఆశ్రయించినను శ్రీరాముని నుండి నీవు తప్పించుకొనలేవు. ఇది తథ్యము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 21 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 21వ సర్గము.